హలో నమస్తే అండి. ఈరోజు మినపరొట్టి ఉల్లి చట్నీ అదేంటి దెబ్బ రొట్టి అంటాం కదా, అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ముందుగా మనం మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ నానబెట్టుకోవాలి. సపరేట్గా నానబెట్టుకుని 4 అవర్స్ తర్వాత శుభ్రం కడిగేసేసుకుని, వెట్ గ్రైండర్లో అయితే 1 గ్లాస్కి 3 వంతులు రవ్వ వేయాలి. అదే మిక్సీలో వేసామనుకోండి, ఒకటికి 1.5 వేసుకోవాలి. మిక్సీలో అయితే వేసి 3-4 అవర్స్ ఇలా దాన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకుని, అప్పుడు పెనంలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, మూకుడులో వేసుకుని, నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు వేసుకుని, మనకు సరిపడా మందం పెట్టుకోవాలి. దెబ్బ రొట్టిలాగా తిప్పడం రాదు, తొందరగా తిరగదంటే 2-3 గరిటెలే వేసుకోండి. నేనైతే 5 గరిటెల వరకు ఒకటే రొట్టె వేసుకున్నాను. వేసి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా వదిలేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోయి లోపల ఉడకదనమాట. ఈ లోపుని ఉల్లి చట్నీ చేసుకోవచ్చు. ఉల్లి చట్నీకి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 టమోటాలు సన్నగా కడిగి పక్కన పెట్టేసుకుని, సరిపడా కారం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, సరిపడా సాల్ట్, కొద్దిగా మినప్పప్పు అండి, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్ని అల్లం ముక్క ఎక్కువ వేయొద్దండి, ఘాటు ఎక్కువైపోతుంది. ముందుగా ఇవన్నీ వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు, మినప్పప్పు అవన్నీ కూడా. అదే మూకుట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి, ఆనియన్స్ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు, మరీ అంత కాదని లైట్గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఎర్రగా వేగినా కూడా టేస్ట్ మారిపోతుంది. టమోటాల్లో కూడా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని, టమోటాలు బాగా మగ్గాలి. టమోటాలకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారంగా ఉండే టమోటాలకు మాత్రమే వేయండి. మధ్యలో ఒకసారి చూసుకుందాం. మూత వేగిందండి, ఒక పక్క వేగిపోయింది. అప్పుడే నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా టర్న్ చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత రొట్టె అయితే ఉందో ఆ రొట్టెకి సరిపడా మూతన్న హ్యాండిల్ ఉన్న దాన్ని పెట్టి ఇలా రివర్స్ చేసి మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇటువైపుకి ఈజీగానే. ఫస్ట్ టైం కొద్దిగా వేసుకుని అలా అలవాటు చేసుకుంటే రొట్టె ఈజీగా తిరగేసుకోవచ్చు. టమోటాలు మగ్గిపోయినాయి. ఈ టమోటాలకు సరిపడా కాస్త కారం వేస్తున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని. సరిపడా కొత్తిమీర కానీ పుదీనా కానీ మీ ఇష్టం అండి. వేసుకుని అన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఒకటొకటి చల్లారిన తర్వాత మొత్తంగా మిక్సీ పట్టేసుకోవటమే. టమోటాల్లోనే కారం వేస్తానండి, మామూలుగా అయితే టేస్ట్ బాగుంటుందని. వేగిపోయింది బోత్ సైడ్స్ కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అలా వేడి మీద ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. మొత్తం 20 మినిట్స్లో మీకు రొట్టె కాలుతుంది. ఇవన్నీ చల్లారిపోయినాయి, ఒక్కొక్కటిగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి. చూసారా రొట్టె ఎలా వచ్చిందో, కేక్ లాగా. నేను ఇంకా కొత్త పెనం మీద వేసాను. అదే లోతు పెనం, పాత పెనం అయితే ఇంకా నీట్గా వచ్చేదన్నమాట, బౌల్ లాగా. ఇలా ముక్కలు కట్ చేసేసుకుని, మనం సాటర్డే టిఫిన్స్, ఈవినింగ్ సెక్షన్లో బాగుంటుంది అన్నమాట మినపరొట్టి ఉల్లి చట్నీ. ఆంధ్ర స్పెషల్ దెబ్బ రొట్టి. దీనికి పాకం కూడా, బెల్లం పాకం కూడా బాగుంటుంది. కాకపోతే ఈవేళ రోజు అందరూ ఇష్టపడం కదా, ఉల్లి చట్నీ రెడీ అన్నమాట. ఉల్లి చట్నీ హెల్త్కి కూడా మంచిదండి. ఎలాంటి పేషెంట్స్ కూడా తినవచ్చు. అలా మసాలా అది ఉండదు కదా, పనికొచ్చే ధనియాలు, జీలకర్రలే కాబట్టి ఎవరైనా తినవచ్చు. కారం మన రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం కూడా ఏ కూరకైనా సరే. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి.